నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. రాజకీయాలు ఎప్పుడు వాడి వేడిగా ఉంటూనే ఉంటాయి. మనం మొన్న డిస్కస్ చేసుకున్నట్టు గుంటూరు జిల్లా వినుకొండ దగ్గర ఉన్నటువంటి హత్యావదంతం, దాని మీద మరి అనేకటువంటి ప్రో అండ్ కాన్స్ డిస్కషన్స్ అవన్నీ జరిగాయి. అయితే ముఖ్యంగా ఈ ఉదంతం అయిన తర్వాత అపోజిషన్ పార్టీ లీడర్ కింద జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వినుకొండలో వచ్చిన ఆయన ఇది చూస్తూ ఉంటే అరే ఈయనకి ఇంకా ఇంత ఫాలోయింగ్ ఉందా అనే పెద్ద ప్రశ్న ఉదయిస్తోంది. అది మామూలుగా తెలుగుదేశం వాళ్ళైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడాను అసెంబ్లీ ఎలక్షన్స్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఏదో పర్సనల్గా వచ్చిన దాన్ని తీసుకొచ్చి దానికి రాజకీయ రంగు పులిమి ఇది చేస్తుందని చెప్పి ఇంకా అఫ్కోర్స్ ఆయన జగన్ మీద చేయాల్సినవన్నీ నేను అసెంబ్లీలో మాట్లాడడం అదంతా జరిగింది. అసలు చూస్తుంటే మళ్ళీ ఆయన పుంజుకునే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇది ఓన్లీ స్టేజ్ మేనేజ్ షోవా? దీని మీద మీ స్పందన. ఒకటి, ఆ హత్య రాజకీయమా కాదా అనేది దేవుడికే తెలియాలి. బికాస్ వీళ్ళు ఒక మాట చెప్తున్నారు, వాళ్ళు ఒక మాట చెప్తున్నారు. నిజం ఎవరికనేది తెలియదు. ఇప్పుడు ఆంధ్రాలో నిజం తెలుసుకోవటం ఏ విషయంలోనైనా రాజకీయంగా అంతే కష్టం. ఎందుకంటే అన్ని ఛానళ్ళు ఎవ్రీథింగ్ ఎవడో అక్కడ రిలయబిలిటీ లేదు, అన్నీ ఇటు అటు అలానే ఉన్నాయి. సో వాళ్ళ వర్షన్ను బట్టి ఇది పొలిటికల్ అని ఒకడంటాడు, రాజకీయం అని ఒకడంటాడు, వ్యక్తిగతం అని ఇంకోడంటాడు. సో అదొకటి. బట్ వినుకొండకు విజిట్ చేసినప్పుడు జగన్కు వచ్చిన రెస్పాన్స్ ఏంటి? ఇప్పుడంటే ఆల్మోస్ట్ ఆల్ 1 month అయిందా మనకి ఎలక్షన్స్ అయ్యి? 2 months అయిందా? 1.5 month తర్వాత మేజర్ పబ్లిక్ అపియరెన్స్ ఫర్ హిమ్. అంటే కొన్నాళ్ళు బెంగళూరులోకి పోయినాడు, బెంగళూరు నుంచి తిరిగి వచ్చాడు. ఫస్ట్ టైం వచ్చింది వినుకొండకు. తప్పకుండా అది స్టేజ్ మేనేజ్డ్ అయితే కాదు. స్పాంటేనియస్ రెస్పాన్స్ కొన్ని సెక్షన్స్ నుంచి అయితే ఇంకా అతనికి చాలా గట్టిగా ఉంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. కానీ ఇదే మళ్ళా 2029లో గెలవటానికి ఉపయోగపడుతుందా? పడకపోవచ్చు. ఎందుకంటే ఈ ఓటింగ్ అంతా ఆల్రెడీ పడిన ఓటింగ్, 40% ఓటింగ్, ఏం ఎక్స్ట్రా ఓటింగ్ ఏం కాదు. బేసిక్గా ఆయన పర్సనాలిటీలో చేంజ్ రాంది, జెన్యూన్ చేంజ్ వచ్చినట్టు నటించటం కాదు, రావడం కష్టం. నా దృష్టిలో ఎవరికి మారడు, మనుషులు ఎవరు మారరు. 2029లో గెలవటం కష్టం అతనికి. ఎందుకంటే ఒక ఛాన్స్ ఇచ్చారు. ఛాన్స్ ఇచ్చినప్పుడు అన్ని వర్గాలు ఆయనకు ఓటేసాయి. 2019 పరిస్థితి ఏంటి అంటే ఆయన ఏ వర్గానికి సంబంధించిన వాటిలాగా సీఎంగా రాలేదు, అన్ని వర్గాలు ఓటేసాయి. 2024కు వచ్చేటప్పటికి ఆయన కొన్ని వర్గాలకి సీఎంగా పరిమితం అయిపోయినారు, కొన్ని వర్గాలను పూర్తిగా ఎలిమినేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ వర్గాలని తిరిగి వాటిలో కొంతమంది అయినా తిరిగి వస్తే కానీ ఆయన గెలిచే ఛాన్స్ లేదు. సో నేను అనుకోవటం జెన్యూన్గా మారి అందరినీ అడ్రస్ చేసేటటువంటి ఆ టెంపర్మెంట్ చూపెట్టగలిగితే ఏమైనా ఛాన్స్ ఉండొచ్చేమో. కానీ ఈ పబ్లిక్ రెస్పాన్స్ను బట్టి నాకు వచ్చేస్తుంది అనుకోవటం చాలా చాలా పొరపాటైనటువంటి విషయం. రెండోది, ఈయనకు మేజర్ ప్రాబ్లం కాబోయేది పెండింగ్ కేసెస్. అవన్నీ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నాయి. వాటిలో ఏదైనా కన్విక్షన్ అయినా కానీ 2029కి విల్ నాట్ బి అసలు సీన్లో ఉండేటటువంటి అవకాశమే లేదు. జస్ట్ లైక్ దట్ రైట్ ఆఫ్ చేసేటటువంటి నాయకుడైతే కాదు, ఒక సబ్స్టాన్షియల్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్నటువంటి నాయకుడు. దానిని ఈ 5 ఏండ్ల ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో గట్టిగా స్ట్రెంగ్తన్ చేసుకున్నాడు, ఒక 40% ఆఫ్ ది ఓట్ బ్యాంకు. బట్ అది మాత్రం గెలవటానికి సరిపోదు. గెలవటానికి మిగిలిన వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయితేలే గెలవగలడు. అది జాయిన్ కావాలంటే ఈయన అప్రోచే మారాలి, అది చాలా కష్టం. సో ఐ థింక్ పాపులారిటీ అయితే ఉంది, బట్ విన్నింగ్ పాపులారిటీ అయితే కాదు. అంటే చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు, ఇట్లాంటివి ఉపేక్షించేది లేదు, విల్ హ్యాండిల్ విత్ ఐరన్ హ్యాండ్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మరి దీని మీద రేపు భవిష్యత్తులో ఈయన ఎట్లాగా
ఏ నడవడికి మార్చుకుంటారు, ఏ విధంగా ఉంటుందో చూద్దాం. చూడాలి. థ్యాంక్ యూ.